వరకు రావాల్సి వచ్చిందండి. కొంచెం గట్టిగా మాట్లాడండి మేడం. నా తల్లి చేసిన సమస్య వల్ల నేను ఇక్కడ రావాల్సి వచ్చిందండి. మీ అమ్మ గురించి ఇబ్బంది పడుతూ మీరు ఇక్కడ చెప్పుకోవడానికి వచ్చారా? తల్లి గురించి అవునండి. మీరు ఏం చేస్తూ ఉంటారు? చదువుకుంటున్నారా? నేను చదువుకున్నానండి, డిగ్రీ వరకు చదివాను. నా ప్రైవేట్ కింద జాబ్ చేస్తున్నాను నేను. ఓకే. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారండి. ఓకే. ఆయన సమస్య వల్ల చనిపోయారు. అనారోగ్య సమస్యతో చనిపోయారా? అదేనండి, అనారోగ్య సమస్య వల్ల చనిపోయారు. మీరు ఎంతమంది అమ్మా? నేను ఒక్కంతేనండి. ఓన్లీ చైల్డ్, నువ్వు అమ్మ అంతే? అంతేనండి. నిన్ను పెంచిందంతా అమ్మే. చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు నువ్వు చదువుకున్నావు. అమ్మగారు ఏమైనా పని చేసేవారా? అమ్మ కూడా ప్రైవేట్ జాబ్ అండి. జాబ్ చేసి చక్కగా మిమ్మల్ని చదివించి మీరు జాబ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు అమ్మతో సమస్య ఏంటండి? మా నాన్నగారు చనిపోయిన తర్వాత దినాల ఖర్చులకి అన్నిటికి డబ్బులు తీసుకున్నట్టండి. అప్పు తీసుకున్నారా? అప్పు చేసిందటండి. అప్పు చేస్తే అయ్యో బాధపడకమ్మా, చెప్పు. ఆ ప్రైవేట్ కంపెనీలో అతను ఉంటాడు కదండి, ఆఫీసర్ ఉంటారు కదా. ఎక్కడమ్మా ఆఫీసర్? మా అమ్మ జాబ్ చేసిన కంపెనీలో మేనేజర్. సారీ అండి, నాకు చెప్పడానికి కూడా నాకే అసహ్యం వేస్తుంది. కన్న తల్లి ఇలా చేసిందండి, నేనే ఊహించలేకపోతున్నాను. కడుపుని పుట్టిన బిడ్డని ఇంతలా చేసిందండి ఆమె. ఆ అప్పు చేసినందుకు తన శరీరాన్ని అతనికి ఇచ్చేసిందండి. ఏది నాన్నగారు దహనకాండ అప్పుడు చేసినటువంటి అప్పుని తీర్చడం కోసం ఆమె అలా చేసింది. అతను లొంగ తీసుకున్నాడు. అప్పటికి మీ వయసు ఎంత అమ్మా? ఎన్ని సంవత్సరాల క్రితం చనిపోయారు మీ నాన్నగారు? నీ వయసు ఎంత అప్పుడు? 19 సంవత్సరాలు నాకు అప్పటికి నాన్నగారు చనిపోయారు. ఎన్ని సంవత్సరాల క్రితం? 5-6 years బ్యాక్ ఎట్లా? ఒక 6 సంవత్సరాల క్రితం అండి ఇలా ఇది జరిగింది. సో మీకు ఎట్లా తెలిసింది ఇట్లా అమ్మ అక్రమ సంబంధం పెట్టుకుంది అని? అంటే వాళ్ళు వీళ్ళు చెప్తే విన్నారా, మీరు ఎప్పుడైనా చూసారా? అమ్మే స్వయంగా చేపించిందండి, దానివల్లే నాకు తెలిసింది. అంతకుముందు నాకు ఏం తెలియదు అసలు. అమ్మ చేపించడం ఏంటి? మీరేం చెప్తున్నారు నిజంగా అర్థం కావట్లేదు. ఓకే, నేను క్లియర్ గా చెప్తానండి. ఆమె వేరే అతనితో అవును చేసింది ఆ పని. ఎవరైతే నాన్నగారికి దహనకాండ అప్పు ఇచ్చారో ఆవిడ శారీరకంగా కలిసింది. ఒక రోజు నా ఫోటో మా మమ్మీ ఫోన్ లో చూసాడంట అతను. మమ్మీ ఫోన్ లో చూస్తే నాకు ఈ అమ్మాయి కూడా కావాలని అన్నాడటండి. ఏంటి ఇదంతా తీసుకున్న అప్పుకి ఎంత అప్పు అమ్మ అది? ఇద్దరు ఆడవాళ్ళు లొంగిపోయేంత అప్పు ఏముంది? ఎన్ని లక్షలు? దహనకాండకి ఎన్ని లక్షలు అయిపోతుంది? ₹1,00,000 తీసుకుందంటండి. ₹1,00,000కి మీ ఇద్దరు కావాలన్నాడు, మీ అమ్మ ఓకే అందా? ఆమె తీర్చేసింది ఆ అప్పు, మళ్ళీ ఇంకా తీసుకుందంటే డబుల్. ఓకే, ఈవిడ అప్పు తీసుకుంటానే ఉంది, అతను ఇస్తానే ఉన్నాడు, వాళ్ళ రిలేషన్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు రీసెంట్ గా నీ ఫోటో చూసి నీ మీద అట్రాక్ట్ అయ్యాడు. ఈ అమ్మాయి కూడా కావాలంటే అసలు ఎవరన్నా తల్లి సరే ఓకే రెడీ చేస్తానని చెప్పిందండి మమ్మీ. రెడీ చేస్తానందా? ఆడికి దహనకాండ పెట్టాలి, దానికి నువ్వెలా ఒప్పుకుంటావమ్మా? మరి మీ అమ్మని తిట్టిపోయలేదా నువ్వు? నాది ఏం చెప్పలేదండి, ఇలాంటి పనులు ఏం చెప్పలేదు. ఈ మాటను మాత్రం నువ్వు విన్నావు? అసలు జరిగింది ఏంటంటే ఇలా చేసిందని చెప్పాను కదండి, వన భోజనాలు కానీ పిలిచారు నన్ను. సరే అని నేను మమ్మీ కార్లో వెళ్ళాం. స్టాఫ్ వాళ్ళందరూ వెనకాల వస్తున్నారని చెప్పారు, అంటే మాకు కంపెనీలో చేసే వాళ్ళందరూ వెనకాల వస్తున్నారని చెప్పారు. సరే అని అన్నాను. ఈలోగా నాకు వాళ్ళు వచ్చే టైంకి ఇంకా లేట్ పడుతుంది కదా అని మేము ఓ పక్కన రెస్ట్ తీసుకున్నాం. కొంచెం అలసటగా ఉండి నాకు నిద్ర వచ్చింది. సరే నిద్రపోయాను. నేను నిద్రపోయి లేచే చూరికి నా కింద మొత్తం అంతా వెనకాలంటే అండి. నేను ఇలా లెగుద్దామని చూస్తే మొత్తం చేతులు కంటేసుకుంది మొత్తం. అది ఎవరిది? ఎక్కడ? నాదే మొత్తం. అంటే నేను ఓ పక్కన రెస్ట్ తీసుకున్నాను కదండి, నిద్రపోయి లేచాను. నేను నిద్రపోయి లేచిన తర్వాత నా వీపు వెనకాల మొత్తం అంతా బ్లడ్ ఉంది. నేను పైకి లేగుద్దామంటే బాడీ అంత పెయిన్స్, ఇలా లేవలేని పరిస్థితి నాది. అంత పెయిన్స్ వచ్చేస్తున్నాయి. ఏం జరిగిందో కూడా నాకే తెలియదు. ఇదంతా వనభోజనం జరిగినటువంటి రోజు రాత్రి అమ్మ ఇదంతా? అదేనండి, ఆ రోజు రాత్రి. అవునండి. అంటే వనభోజనమే కాకుండా ఒక రాత్రి కూడా మీరు అందరూ అక్కడ ఉన్నారు? అవునండి, రిసార్ట్ లాంటి ప్లేస్ లో. అవునండి. మీ అమ్మగారు కూడా ఉన్నారమ్మా అక్కడ? మా అమ్మగారే తీసుకెళ్ళింది, ఆమె తీసుకెళ్ళింది. నీతో పాటు రూమ్ ఎవరు షేర్ చేసుకున్నారమ్మా ఆ రోజు? ఎవరైనా ఉన్నారా నీ పక్కన గానీ దగ్గరలో గానీ? మా అమ్మగారు చేసే ఆఫీస్ ఆ మేనేజర్ అతనే, నేను, మీరు అందరూ ఒకే రూమ్ లో పడుకున్నారా? అక్కడే ఉన్నామండి. మొత్తం లేచి చూస్తే మొత్తం బాడీ అంతా పెయిన్స్ వచ్చేస్తున్నాయి. ఎప్పుడు ఎంతకాలం అయిందమ్మా ఇది జరిగి? ఏంటండి?
ఇది జరిగి ఎంతకాలం అయింది? 6 months, 1 year, 2 years? ఎప్పుడు జరిగింది ఇది? 6 months అయింది. నువ్వు అప్పుడు ఏమైనా తాగేవమ్మా? అంటే డ్రింక్ చేయటం కానీ అవి ఏమైనా చేశారా? అంత మాత్రం ఎలా ఉంటావు? నీ అంటున్నావు, నీ నాకు శరీరం నుంచి ఒక వచ్చిన కూల్ డ్రింక్ ఇచ్చారండి. ఆ కూల్ డ్రింక్ తాగాను. కూల్ డ్రింక్ తాగే లోపలికి నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించింది. సరే కళ్ళు తిరుగుతున్నాయి కదా అని నేను లైట్గా ఇలా నిద్రపోయాను. నిద్ర పట్టేసింది నాకు. లేచి చూసే లోపలికి నాకు ఇలా అయిపోయింది మొత్తం. ఎవరైనా ఉన్నారా నీ పక్కన నువ్వు లేసేటప్పటికి? నేను లేచి లోపలికి మా మమ్మీ జాబ్ చేసే మేనేజర్ అలా వెళ్తుంటుంటే నన్ను చూసి "ఆ, అలాగే ఉండు" అని వెళ్ళిపోయాడు అతను. మీ సొంత అమ్మేనా నీకు నా సొంత మమ్మీ అని ఎవరు చెప్పారు నీకు? మీ అమ్మ అని. ఆవిడ మీ అమ్మని ఎవరు చెప్పారు? ఆవిడే చెప్పిందా? జనాలు కూడా చెప్తున్నారా? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదండి. మమ్మీ అనుకోక ఏమనుకోవాలండి, మా మమ్మీయే కదండి. అంటే మనిషిగా పుట్టిన ఏ స్త్రీ అయినా, అందులోనూ అమ్మ పాత్రలో ఉన్న ఆవిడ, సొంత అమ్మ కాకపోయినా కూడా ఇంత దరిద్రమైన పని చెయ్యరు. అంత హీనంగా ఒక మనిషిగా ఆవిడ పనికిరాదు, ఒక స్త్రీగా అసలు పనికిరాదు. అమ్మ అనే మాటకి సెట్ కాదని నా ఉద్దేశం. అట్లా జరిగిన ఒక ఇన్సిడెంట్ లో ఒక కూతుర్ని తీసుకొచ్చి ఒక బలి పశువుని చేయాల్సినంత క్రూయల్ మెంటాలిటీతో ఉందా? బతికే ఉందా? ఇంకా ఉందండి, బతికే ఉందండి. సరే, తర్వాత ఏమైందమ్మా? షాక్ లో ఉన్నావు నువ్వు పూర్తిగా? షాక్ లో ఉన్నానండి. నేను ఇలాగా అమ్మో బ్లడ్ 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 రక్తం వచ్చేసింది మొత్తం, ఏంటి ఇలా ఉందని బాడీ అంతా పెయిన్స్ ఉన్నాయి నన్ను అనిస్తుంటే ఇలాగ మా మమ్మీ వచ్చి ఆగాగు, ఎందుకు అలాగ వస్తున్నావు, అలా అరవకూడదు, ఇంత చిన్నదానికి అరిచేస్తావా, నేను పక్కనే ఉన్నాను కదా, చూసుకుంటాను కదా, ఎందుకంత నీకు అంత భయం అని అంటుంది. అమ్మకి అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. ఇదే పక్కనే ఉంది చూసుకుంటాం ఏంటి, భయం ఏంటి, వెనకాల బ్లడ్ ఉంటే అరవకుండా ఏం చెయ్యాలి నేను, ఏంటి అసలు ఏం జరిగింది చెప్పు అంటుంటే ఏం కాదు నువ్వు సైలెంట్ ఉండు కాసేపు అని అంటుంది. నాకు అదంతా తీసుకెళ్లారమ్మా? ఏంటండి? హాస్పిటల్కి తీసుకెళ్లారా మిమ్మల్ని? హాస్పిటల్ కట్ట ఎక్కడ తీసుకెళ్ళలేదు. నువ్వు సైలెంట్ ఉండి సైలెంట్, నాకు చెప్తావా లేదా ఏం జరిగింది, నువ్వు నోరు నొక్కేస్తున్నావు ఏంటి చెప్పు నాకు, అది ఇది అని అంటుంటే నా పేక ఎలా పట్టేసుకుందండి మా అమ్మ. మీ అమ్మ అప్పటికే నీకు అర్థమై ఉంటుంది కదమ్మా ఏం జరిగింది అనేది. నోరు మూసుకొని సైలెంట్గా ఉంది, లేదంటే ఇక్కడే పాతి పెట్టేస్తాను నేను అందండి. కాపాడాల్సిన అమ్మే నీ జీవితం నాశనం చేసి ఎదురు బ్లాక్మెయిల్ చేసి గొంతెత్తితే కనుక చంపేస్తున్నాను. ఆ ఎదవైతే అక్కడి నుంచి జారుకున్నాడా? అతను జంప్ అయిపోయాడండి అప్పుడే. చంపేలేకపోయాడిని. లేదు కదండి ఇలా జరిగిందని. నీకు అంత ధైర్యం లేదు? అంత ధైర్యం లేదండి. అతను అక్కడి నుంచి జారుకున్నాడు, మీ అమ్మ నీ గొంతు ఎత్తొద్దని అంది, నువ్వు అక్కడితో దిగమింకున్నావు. తర్వాత అక్కడితో ఏముందండి, ఇదే పని ఇంకా కంటిన్యూ చేస్తానే ఉందండి అక్కడి నుంచి. అతనితోనేనా మరి వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చేదా? అతనితోనే. ఇక ఫైనాన్షియల్ గా బాగా చూసుకుంటున్నాడా మిమ్మల్ని? ఏంటండి? ఇల్లు బిల్డింగ్లు ఏమైనా కొనిచ్చాడా? ఏమీ లేదు. సంపాదనన్నీ మొత్తం ఈవిడే చూసుకుంటదండి. మా అమ్మే నన్ను, నా జీవితం సర్వనాశనం చేసేది మాత్రం మా అమ్మే కదమ్మా. మొదటిసారి అంటే గొంతు ఎత్తే చంపేస్తానంది, ప్రతిసారి నీకేం భయం? అంత లొంగిపోయి అంత భయపడవలసినటువంటి అదేనండి ఇలా చేస్తుందని చెప్పి ఎదురు. మీరు జాబ్ చేస్తారు, మీ అమ్మ జాబ్ చేస్తది, మీకు ఉండే ఇంటర్నేషనల్ ఖర్చులకి మీ ఇద్దరిది సరిపోద్ది. గంజి దాకన్నా గౌరవంతో బతకడం చాలా అవసరం, అది లేకుండా పోయింది. సరే, మీ అమ్మ దరిద్రం ఏదో ఆవిడ పడితే పడవచ్చు. ఒక కూతుర్ని ఒకే వ్యక్తి, తల్లి కూతురు ఒకే వ్యక్తితోటి పడుకోవడం అనేది చాలా అసహ్యంగా ఉంది. సమాజం యాక్సెప్ట్ చేయని ఒక పద్ధతి ఇది. అంత చండాలం దాంట్లో నీకు ఇన్ని సంవత్సరాల్లో జరుగుతున్న ఈ ప్రాసెస్కి ఒక్కరోజన్నా నీ ఫ్రెండ్కో, పక్కింటోళ్ళకో, ఎదురింటోళ్ళకో చెప్పాలి ఈ విషయం నీకు అనిపించలేదా? నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి. ఎప్పుడు వెళ్ళారు? ఇలా జరిగిన ఒక 2 సార్లు ఇలా జరిగితే ఎదురుగిచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఎన్ని సందర్భాల్లో నీ మీద ఇటువంటి అఘాయిత్యం జరిగిన తర్వాత వెళ్ళావు? ఒక వారం తర్వాత వెళ్ళావు. మరి ఇంకేంటి, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు? అసలు ఏం పట్టించుకోలేదండి. లేదు సార్, యాక్చువల్గా ఇట్లాంటి కేసులు ఏంటంటే ఒక పిల్ల వెళ్ళింది, ఒక అమ్మ పడుకున్న వ్యక్తితో నన్ను కూడా పడుకోమందండి మా అమ్మ, ఇలా అతను చేస్తున్నాడు అంటే నమ్మరు. అమ్మ దగ్గరుండి తను వేరే వాళ్ళ దగ్గరికి పంపించడం వేరు, కానీ ఒక తండ్రి వరస ఒక రకంగా మనం మాట్లాడాలంటే అలాంటి వ్యక్తితో ఈ అమ్మాయి చేత ఇట్లా ఫోర్స్ఫుల్ గా చేయించిందంటే అమ్మాయికి ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లం ఏమో, ఇంట్లో పెద్దవాళ్ళని తీసుకురమ్మా అంటారు. ఆధారం తీసుకురమ్మన్నారమ్మా, ఇలా జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.